అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో కాకి, తాబేలు, ఇంకా ఎలుక 3 ప్రాణ స్నేహితులన్నమాట. అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవి. ఇంతలో ఒక లేడి భయంతో పరిగెత్తుకుంటూ వాటి దగ్గరకొచ్చింది. ఆ లేడిని చూసి దాని భయానికి కారణం ఏంటి అని అడిగాయి. అప్పుడు ఆ లేడీ, నన్నొక వేటగాడు తరుముకొస్తుంటే భయంతో పరిగెడుతూ ఉన్న నాకు మీ ముగ్గురూ కనిపించారు. నన్ను మీరే కాపాడాలి అని అంది భయం భయంగా. దాని భయాన్ని చూసిన తాబేలు, భయపడకు, ఇక్కడకు ఎవ్వరూ రాలేరు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అని అంది. ఆ రోజు నుండి లేడీ కూడా వాటితో కలిసి ఉండేది. కొన్ని రోజులకు ఆ లేడీ వాటితో స్నేహం చేసి మంచి మిత్రుడయ్యింది. తర్వాత నలుగురు కలిసి ఆనందంగా ఉండేవారు. లేడీకి వాటితో స్నేహం ఎంతో హాయిగా అనిపించింది. రోజు ప్రశాంతమైన అడవి అంతా తిరిగి ఆకులు, తీయని పళ్ళు తింటూ, అక్కడే అడవిలో ఉన్న చెరువులోని నీటిని తాగుతూ ఎంతో ఆనందంగా ఉండేది. అయితే ఒకరోజు ఆహారం కోసం వెళ్ళిన లేడీ ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో తాబేలు కంగారు పడుతూ మిగిలిన ఇద్దరు స్నేహితులతో ఇలా అంది. ఆహారం కోసం వెళ్ళిన లేడీ ఇంకా రాలేదు. ఈరోజు ఎంత ఆలస్యం ఎందుకయ్యింది అని అడిగింది. అప్పుడు కాకి, అవును నిజమే, నేను వెంటనే ఈ అడవి అంతా వెతికి ఆ లేడీ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి వెంటనే ఎగిరి అడవి అంతా వెతకసాగింది. ఒకచోట వలలో చిక్కుకున్న లేడీని చూసి, అయ్యో, ఈ వలలో ఎలా చిక్కుకున్నావు అని బాధపడుతూ అడిగింది. అప్పుడు ఆ లేడీ, మిత్రమా, అదంతా తర్వాత చెప్తాను, నువ్వు వెంటనే వెళ్ళి ఎలుకని ఇక్కడికి తీసుకురా. ఎలుక ఈ వలతాళ్లను కొరికి నన్ను ఇందులో నుండి బయటికి వచ్చేలా చేస్తుంది అని అంది ఆ లేడీ. వెంటనే కాకి తిరిగి వెళ్ళి తన స్నేహితులతో ఇలా చెప్పింది. మిత్రులారా, లేడీ ఒక వేటగాడి వలలో చిక్కుకుంది, మన సహాయం కోసం ఎదురు చూస్తుంది అని చెప్పింది. అయితే అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు, మనం వెంటనే లేడీని కాపాడదాం అని ఎలుక చెప్పి కాకి వీపు పైన కూర్చుంటే ఇద్దరూ లేడీ ఉన్న ప్రదేశానికి బయలుదేరారు. వలలో చిక్కుకున్న లేడీని చూసి ఎలుక త్వరగా వలను పళ్లతో కొరికి లేడీని తప్పించింది. తర్వాత కాకి ఎగిరిపోగా లేడీ, ఎలుక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి తాబేలును కలుసుకున్నాయి. తర్వాత ఎలుక లేడీని ఇలా అడిగింది. నువ్వు తెలివైన దానివి కదా, మరి ఈ వలలో ఎలా చిక్కుకున్నావు? మేం కానీ సరైన సమయంలో రాకపోయి ఉంటే నీకు ఎంత ప్రమాదం జరిగుండేదో తలుచుకుంటేనే నా గుండె దడదడలాడుతుంది అని అంది. అప్పుడు లేడీ ఇలా అంది. ఏం చెప్పను, నా బ్రతుకు పుట్టుక నుండే ఎంతో దుర్భరమైంది. నా జీవితానికి బాధలు అనుభవించమని నా నొసటిన రాశాడనుకుంటా దేవుడు అంటూ బాధపడింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎక్కడ జీవించేదానివి? నీ గతం ఏంటి అని అడిగింది ఎలుక. అప్పుడు లేడీ ఇలా చెప్పసాగింది. నేను పుట్టగానే నా తల్లి ఒక వేటగాడికి చిక్కి చనిపోయింది. ఆ రోజు నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. తల్లిని కోల్పోయిన నేను ఇతరులు తల్లి ప్రేమను అనుభవించడం చూసి ఎంతో బాధపడేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు నేను అక్కడ వారందరితో కలిసి ఆహారం కోసం బయలుదేరాను. అయితే నా మనసు బాగోక అలా ఏదో ఆలోచిస్తూ ఉండగా ఒక వేటగాడు చూసి వల వేసి నన్ను పట్టుకున్నాడు. మొదట వాడు చంపుతాడేమోనని భయపడ్డాను. తర్వాత మళ్ళీ ఇలా అనుకున్నాను, నేను బ్రతికి ఉండి ఎవరికి మాత్రం ఏం లాభం, పోనీలే వీడికైనా ఉపయోగపడదాం అని అనుకున్నాను. కానీ ఆ వేటగాడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో ముద్దుగా ఉన్న నన్ను చూసి, దీన్ని రాజుగారికి ఇస్తే మనకు ఎంతో కొంత ధనాన్ని ఇస్తారు అని నన్ను తీసుకుపోయి రాజుకు అప్పగించాడు. ఆ రాజు నన్ను చూసి, ఎంతో అందంగా ఉంది, దీన్ని తీసుకువెళ్ళి రాకుమారుడికి ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. ఆ రోజు నుండి నేను ఆ రాకుమారుడి దగ్గరే ఉండేదాన్ని. అయితే ఆ రాకుమారుడు నన్ను బంధించలేదు. నేను పారిపోకుండా నా వెనుక 2 భటులను నియమించి నన్ను స్వేచ్ఛగా తిరిగే ఏర్పాటు చేశాడు. నాకు కూడా అక్కడ చాలా బాగుండడంతో పారిపోవాలని అనుకునేదాన్ని కాదు. కొద్ది రోజులకి రాకుమారుడికి నా పైన ఎంతో నమ్మకం కలిగి నా వెనుక ఉండేటటువంటి భటులను కాపలా తీసేశాడు. దాంతో నేను స్వేచ్ఛాజీవినైపోయాను. నా ఇష్టం వచ్చినట్లు తోటలు, పొలాలు వెళ్తూ దొరికినట్లు తినేదాన్ని. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అందరూ నన్ను ముద్దు చేసేవారు. అప్పుడు నాకు తల్లి లేదన్న బాధ పోయింది. ఇలా ఉండగా ఒకరోజు వర్షం వస్తుంటే ఆ వర్షంలో నేను ఎక్కడ తడుస్తానో అని రాకుమారుడు నన్ను తాడుతో బంధించాడు.
నాకు ఉరుములు మెరుపులు గల శబ్దాలతో ఎంతో ఆనందం కలిగింది. అయ్యో, ఇటువంటి వర్షపు రాత్రిని సంతోషంగా గడపలేకపోతున్నాను, ఎంతటి దురదృష్టవంతుడిని అని బాధపడ్డాను. ఆ రోజు నేను నాకు తెలియకుండానే మనుషులు మాట్లాడే మాటల్లో మాట్లాడేసరికి రాకుమారుడు ఆలకించి, ఇదేంటి, ఈ జింక మానవుడిలా ఎలా మాట్లాడుతుంది, దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి తన మంత్రులను రప్పించి మొత్తం విషయాన్ని చెప్పాడు. ఆ మంత్రులు రాకుమారుడు భయాన్ని తెలుసుకుని, రాకుమార, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ జింక సామాన్యమైన జంతువులా లేదు, మాయాలేడి వలె ఉంది, దీన్ని వెంటనే అడవిలో వదిలేద్దాం అని అన్నారు. రాకుమారుడు భయంతో సరే అన్నాడు. అప్పుడు భటులు నన్ను మళ్ళీ ఈ అడవికి తెచ్చి వదిలారు. ఇక్కడ నన్ను ఒక వేటగాడు చూసి వెంటపడుతూ ఉండగా సహాయం కోసం మీ దగ్గరకు అనుకోకుండా వచ్చాను. అలా మీతో స్నేహం కుదిరింది అని తన గతాన్ని చెప్పింది లేడీ. ఇంతలో పైన ఎగురుతూ వస్తున్న కాకి, మిత్రులారా, ఏంటా నత్తనడకలు, ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు, వాడికి లేడీ తప్పించుకున్నదన్న విషయం తెలిసిపోయింది అని చెప్పింది. ఈలోపు వేటగాడు దగ్గరికి వచ్చేసరికి కాకి చెట్టు పైన వాలింది. ఎలుక కలుగులోకి దూరింది. లేడీ గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. అయితే వేగంగా నడవలేని తాబేలును ఆ వేటగాడు చూశాడు. జింక పోతే పోయింది కానీ ఈ తాబేలైనా దొరికిందిలే అనుకుంటూ దాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నాడు. వాడు కొద్ది దూరం వెళ్ళాక మిగతా మూడు బయటికి వచ్చి, అయ్యో, తాబేలుని ఆ వేటగాడు తీసుకుపోతున్నాడే, ఇప్పుడు రక్షించడం ఎలాగా అనుకున్నాయి. అప్పుడు కాకి ఉపాయం ఆలోచించి లేడీతో ఇలా చెప్పింది, నువ్వు వేటగాడి కంటే ముందుగానే మరొక దారిలో వెళ్ళి చనిపోయినట్లు నటించు అని అంది. కాకి చెప్పినట్లు లేడీ పొదల మాటు నుంచి పరిగెత్తి వేటగాడు వెళ్ళే దారిలో చనిపోయినట్లు పడింది. అప్పుడు కాకి ఎగురుకుంటూ వెళ్ళి వేటగాడు వస్తూ ఉండడం చూసి లేడీ కళ్ళను పొడిచి తింటున్నట్లు నటించింది. వేటగాడు అది చూసి, ఈరోజు నా దశ బాగున్నట్లుంది, లేకపోతే తప్పించుకుపోయిందనుకున్న ఆ లేడీ నేను వచ్చే దారిలో చనిపోయి ఉండడం ఏంటి, ఈ లేడీని తీసుకుపోయి దాని తోలు వలిచి మహారాజుకి కానుకగా ఇస్తాను, దాని మాంసాన్ని నేను వండుకుని తింటాను, అప్పుడు ధనానికి ధనం, విందుకు విందు, ఈ తాబేలు పని ఆ తర్వాత చూస్తాను అనుకుంటూ తాబేలు ఉన్న సంచిని కింద పెట్టి లేడీ దగ్గరికి వెళ్ళాడు వేటగాడు. వేటగాడు సంచిని నేల మీద పెట్టడం చూసిన ఎలుక వెంటనే వచ్చి ఆ వలతాళ్లను కొరికి తాబేలును విడిపించింది. వెంటనే తాబేలు దగ్గరలో ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. ఎలుక కూడా దగ్గరలో ఉన్న కొలుగులోకి దూరింది. ఎప్పుడైతే ఈ రెండు తప్పించుకుపోవడం కాకి చూసిందో కావు కావుమని అరుస్తూ ఎగిరిపోయింది. కాకి అరుపును విన్న లేడీ చటుక్కున లేచి చిటికలో అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా క్షణాల మీద జరిగింది. వేటగాడికి ఇవన్నీ కలిసి నాటకం ఆడాయని అర్థమైంది. ఈరోజు నా దశ బాగున్నట్లు లేదు, లేకపోతే చేతికి చిక్కినవి దొరికినట్లే దొరికి చేజారడం ఏంటి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వేటగాడు. వేటగాడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఎలుక, కాకి, తాబేలు ఇంకా లేడీ అన్నీ చెరువు దగ్గరకు చేరుకున్నాయి. ఆ రోజు నుండి వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మంచివారితో స్నేహం చేయడం వలన మంచి అలవాట్లతో పాటు ఒకరికొకరు ఆపదలు వచ్చినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అని అర్థమైంది.